విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. జిల్లా పరిషత్ చైర్మన్ మద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి 6 మాసాలు అవ్వకముందే విద్యుత్ ఛార్జీలపై బాదురు చేసి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్పై పెంచిన ఛార్జీలు చంద్రబాబు కరెంట్ బిల్లు అని ఒకసారి చేయండి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. జిల్లా పరిషత్ చైర్మన్ మద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి 6 మాసాలు అవ్వకముందే విద్యుత్ ఛార్జీలపై బాదుడు చేసి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన కరెంట్ 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 ఛార్జీలు, బాబు స్పీడ్గా లేము, పెంచిన కరెంట్ ఛార్జీలు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. జిల్లా పరిషత్ చైర్మన్ మద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి 6 మాసాలు అవ్వకముందే విద్యుత్ ఛార్జీలపై బాదుడు చేసి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఎంత అన్యాయం ఒకసారి చూడండి. విద్యుత్ ఛార్జీలు పూర్తిగా పెంచి పేదవాళ్ళు పెంచుతున్నారు. గతంలో మీరు ఇచ్చిన హామీల ప్రకారము మీరే ఈ 15,485 కోట్ల మూడు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్రబాబు కరెంట్ బిల్లు అని ఒకసారి చేయండి. విద్యుత్ ఛార్జీల పెంపుపై విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ ఫోన్ లైన్లో అందిస్తారు. పరశురామ్, గుడ్ ఆఫ్టర్నూన్. చీపురుపల్లి మండలం చీపురుపల్లి నియోజకవర్గం కాకుండా విజయనగరం జిల్లా మొత్తం 9 నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ట్రూ ఆఫ్ ఛార్జెస్ తగ్గించాలని చెప్పేసి, పెంచిన కరెంట్ ఛార్జెస్ వెంటనే తగ్గించాలని చెప్పేసి ధర్నాలు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి 3 రోడ్ల జంక్షన్ నుంచి ఆర్ఈసీఎస్ ఆఫీస్ వచ్చినంత వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అక్కడ మద్ది శ్రీనివాసరావు డిప్యూటీ చైర్పర్సన్ ద్వారాగా అక్కడ ఎండీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ని వెంటనే క్యాన్సిలేషన్ చేసి ఈ నెల నుంచి కూడా రాకుండా చూడాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇదే ఇష్యూని ప్రతి నియోజకవర్గంలో ఏవైతే మాజీ ఎమ్మెల్యేస్ ఉన్నారో మాజీ ఎమ్మెల్యేస్ ఆధ్వర్యంలో ప్రతి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గంలో ప్రతి ఉన్న డిస్ట్రిక్టుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి సంబంధించిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి అక్కడికి వెళ్లి వినతి పత్రం అయితే ఇవ్వడం జరుగుతుంది. విజయనగరం హెడ్ క్వార్టర్ లో అయితే డిప్యూటీ మేయర్ శ్రావణి, తర్వాత పంచాయతీ సభ ప్రెసిడెంట్ మామిడి అప్పలనాయుడు ఇద్దరూ కలిసి వెళ్లి ఏపీఈపీడీసీఎల్ హెడ్ క్వార్టర్ లో కూడా వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు మేమైతే మాత్రం పోరాటం ఆపేదే లేదు, ప్రజలకి ఇలాంటి మోసం చేయడం చాలా తప్పు అని చెప్పేసి ఎద్దేవా చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కు ముందు ఇచ్చిన హామీల్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన హామీల్లో ఈ ఒక్కటి కూడా తొంగలో తొక్కుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇవ్వని హామీలను అమలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వైసీపీ శ్రేణులు నిలదీయడం జరుగుతుంది. ఏమైనా సరే విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరుబాటు ఆపమని చెప్పేసి చెప్తున్నారు. రైట్ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.